హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, దేశంలో ఎక్కడి నుంచైనా సరే వేలాంకినికి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదు. సో లోకల్లో ఉన్నటువంటి ఈఎంయూ తర్వాత డెమో ట్రైన్స్ మాత్రమే వేలాంకినికి అయితే వెళ్తాయి అన్నమాట. సో దీనికి సంబంధించి సౌదర్న్ రైల్వేస్ అయితే మే 20 నుంచి వేలాంకినికి డైరెక్ట్ ట్రైన్ అయితే నడుపుతుంది. ఆ ట్రైన్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను. అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి వేలాంకినికి ఎలా వెళ్ళాలనేది కూడా ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల నుంచి నాగపట్నం వేలాంగిని వెళ్ళాలంటే మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ డిమాండ్ ఉన్న ట్రైన్ వచ్చేసరికి తాంబరం కరైకల్ ఎక్స్ప్రెస్. మనందరికీ తెలిసిందే. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 16175 అనమాట. ఈ ట్రైన్నే ప్రజెంట్ నాగపట్నం నుంచి వేలాంగిని వరకు అయితే పొడిగించడం జరిగింది. పొడిగించడం కాదు, పర్మనెంట్గా వేలాంగినికి అయితే వేశారు. తాంబరం నుంచి వేలాంగినికి అయితే ఈ ట్రైన్ అయితే నడవనుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి సదరన్ రైల్వేస్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ ట్రైన్ జర్నీలో కూడా కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట. ఈ ట్రైన్ వచ్చేసరికి మనకు పేర్లం జంక్షన్ దాటిన దగ్గర నుంచి తిరువరూరు నుంచి నాగపట్నం వెళ్ళి నాగపట్నం నుంచి కరైకల్కి అయితే వెళ్ళేది గతంలో. సో ప్రజెంట్ వచ్చేసరికి పేర్లం నుంచి తిరునల్లూరుకి వెళ్ళి తిరునల్లూరు నుంచి కరైకల్కి వెళ్ళి కరైకల్ నుంచి నాగపట్నం నుంచి వేలాంగిని అయితే డెడ్ అండ్ స్టాప్ అయిపోద్ది అనమాట. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి వేలాంగినిలోనే స్టార్ట్ అవుతుంది, వేలాంగినిలో డెడ్ ఎండ్ అయితే అవుతుంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను, చూడండి. ఇక ఈ తాంబరం వేలాంకిని ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ప్రతిరోజు నైట్ 9:30కి మనకు తాంబరంలో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4:30కి అయితే వేలాంగిని చేరుకుంటుంది. అదేవిధంగా రిటర్న్ వచ్చేసరికి నైట్ 9:50 వేలాంగినిలో స్టార్ట్ అవుతుంది. నైట్ తెల్లవారుజామున 4:30కి తాంబరంకి అయితే చేరుకుంటుంది అనమాట. సో ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు డైరెక్ట్గా వేలాంగినికి వెళ్ళటానికి. సో ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి డైరెక్ట్గా వేలాంగినికి ట్రైన్ వేయాలని ఒక డిమాండ్ అయితే ఉందన్నమాట. ఆ డిమాండ్ కూడా సదరన్ రైల్వేస్ అయితే ఆలోచిస్తుంది. త్వరలో దాని గురించి కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావచ్చు. సో విజయవాడ నుంచి వెళ్ళేవాళ్ళు, తర్వాత ఏపీ నుంచి వెళ్ళేవాళ్ళు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చెన్నై సెంట్రల్కి, చెన్నై ఎగ్మోర్కి అయితే ఉన్నాయి. మనం చెన్నై సెంట్రల్, చెన్నై ఎగ్మోర్లోంచి దిగి అక్కడి నుంచి తాంబరంకి అయితే లోకల్ ట్రైన్స్ అయితే ఉంటాయి అన్నమాట. లోకల్ ట్రైన్ ద్వారా మనం అయితే తాంబరంకి అయితే చేరుకోవచ్చు. నాగపట్నం చేరుకోవటానికి నెంబర్ ఆఫ్ వేస్ అయితే ఉన్నాయన్నమాట మనకు ట్రైన్ ద్వారా. సో అవన్నీ కూడా నాగపట్నం ఎలా అంటే మనం 2-3 ట్రైన్లు అయితే మారాల్సి అయితే ఉంటుంది. తిరువరూరు జంక్షన్కి వెళ్ళి అక్కడి నుంచి నాగపట్నం వెళ్ళాలి, నాగపట్నం నుంచి మళ్ళీ బస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉండేది అనమాట. ఎంత కూడా కన్ఫ్యూజ్. సో ఇప్పుడు మనం 16175 తాంబరం వేలాంకిని ఎక్స్ప్రెస్ అయితే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. ఎక్కడ కూడా మనకి రిస్క్ లేకుండా జర్నీ అయితే ఉంటుంది. సో టికెట్స్ అయితే మనకి అవైలబుల్ అయితే దొరకటం కష్టం. ముందుగానే బుకింగ్స్ ఓపెన్ అవ్వగానే టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. ఎందుకంటే రానున్న రోజుల్లో సెప్టెంబర్, ఆగస్టులో వచ్చేసరికి వేలాంగినికి సంబంధించినటువంటి ఫీస్ట్ అయితే జరగబోతుంది కదా. ఇక తెలంగాణ నుంచి ట్రావెల్ చేసేవాళ్ళు మనకి చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ మనకి చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే తాంబరంలో అయితే డ్రాప్ చేస్తుంది. అయితే తాంబరంలో మనం 12 అవర్స్ వెయిటింగ్ అయితే ఉంటుంది అనమాట. మరలా ఈవినింగ్ 9:30కి మనకి తాంబరం నుంచి వేలాంగిని ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో ఈ డే టైం అంతా కూడా చెన్నై సిటీని అయితే విజిట్ చేయొచ్చు. వేలాంగినికి వెళ్ళేటువంటి భక్తులకు ఎటువంటి రిస్క్ లేకుండా ఈ జర్నీ అయితే సూపర్గా అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు మనం తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు, తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ఏదో సిటీ నుంచి వచ్చి చెన్నై సెంట్రల్ కానీ, ఎగ్మోర్ కానీ, తాంబరం కానీ దిగి అక్కడి నుంచి నాగపట్నం వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ లేదా బస్సు అయితే మనం వేలాంగిని వెళ్ళేవాళ్ళం. సో ఇప్పుడు ఆ రిస్క్ అయితే ఏమీ లేకుండా మనకు తాంబరం వెళ్ళి తాంబరం నుంచి డైరెక్ట్ వేలాంగిని అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా సేఫెస్ట్ జర్నీ. సో ఇంకా మిగిలిన వేస్ ఉన్నాయి కానీ చాలా దూరం అన్నమాట. తిరువరూరు నుంచి, మైలుదుతురాయి నుంచి, తిరుచనాపల్లి నుంచి వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ద్వారా నాగపట్నం వెళ్ళి నాగపట్నం నుంచి మళ్ళీ బస్సుకి అయితే క్యారీ చేయాల్సి అయితే ఉండేది. సో ఆ రిస్క్ ఏమి లేకుండా సదరన్ రైల్వేస్ ఒక మంచి ఆలోచన అయితే చేసింది. 16175 ఇది మే 20 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, తాంబరం వేలాంకిని ఎక్స్ప్రెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.